ప్రారంభం. ఆసక్తికరమైన ప్రారంభం. ఆగస్టు 18, 1945 ద్వితీయ ప్రపంచ యుద్ధంలో జపాన్ లొంగిపోయింది. అశాంతి మధ్యలో తైవాన్లోని తైహోకు విమానాశ్రయం నుండి ఒక విమానం ఎగిరింది. ఆ విమానంలో భారతదేశానికి చెందిన ఒక మహావిప్లవ నాయకుడు ఉన్నారు. కొన్ని గంటల తరువాత వార్త వచ్చింది. విమానం కూలిపోయింది. సుభాష్ చంద్రబోస్ మరణించారు. కాని నిజంగానేనా? శవం లేదు. ప్రజా అంత్యక్రియలు లేవు. స్పష్టమైన ఫోటో ఆధారాలు లేవు. ప్రశ్నలే ప్రశ్నలు. ఇది నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యమైన రహస్యం. భారత చరిత్రలోని అతిపెద్ద అనుమానాలలో ఒకటి. సుభాష్ చంద్రబోస్ ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ సాధారణ స్వాతంత్ర్య సమరయోధుడు కాదు. ఆయన ధైర్యవంతుడు, విప్లవాత్మక ఆలోచనలతో కూడిన నాయకుడు, ఎప్పుడూ రాజీ పడని వ్యక్తి. మహాత్మా గాంధీ అహింసను విశ్వసిస్తే, బోస్ సాయుధ పోరాటమే స్వాతంత్ర్యానికి మార్గమని నమ్మారు. ఆయన ప్రసిద్ధ నినాదం, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. ఆయన జపాన్ మరియు జర్మనీ మద్దతుతో ఇండియన్ నేషనల్ ఆర్మీ INA స్థాపించారు. లక్ష్యం ఒకటే, బ్రిటిష్ పాలనను సైనికంగా ఓడించడం. 1945 నాటికి యుద్ధం ముగింపు చేరింది. అక్కడి నుంచే రహస్యం మొదలవుతుంది. అధికారిక కథనం. విమాన ప్రమాద సిద్ధాంతం. జపాన్ రికార్డుల ప్రకారం 1945 ఆగస్టు 18న బోస్ జపాన్ సైనిక విమానంలో తైహోకు నుండి బయలుదేరారు. కొద్దిసేపటికే విమానం ఇంజిన్ లోపంతో కూలిపోయింది. బోస్ తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో మరణించారని చెప్పారు. అతని దహన సంస్కారాలు చేసి ఆస్తికలను జపాన్లోని రెన్కోజీ ఆలయంలో ఉంచారు. కథ ముగిసిందా? అంత తేలిక కాదు. అనేక అనుమానాలు ఉన్నాయి. వెంటనే మరణ ధృవీకరణ పత్రం లేదు, స్వతంత్ర అంతర్జాతీయ ధృవీకరణ లేదు, శవం ఫోటోలు లేవు. సాక్ష్యాల్లో విభిన్నత. చాలామందికి ఈ కథ నమ్మశక్యంగా అనిపించలేదు. తప్పించుకున్నారా? పరార్ సిద్ధాంతం. కొంతమంది నమ్మకం ప్రకారం విమాన ప్రమాదం ఒక నాటకం మాత్రమే. బోస్ సోవియట్ యూనియన్కు వెళ్లేందుకు దీనిని ఒక ఆవరణంగా ఉపయోగించుకున్నారని అంటారు. బ్రిటిష్ చేతికి చిక్కితే దేశద్రోహం కేసు ఎదుర్కోవాల్సి వచ్చేది. కొన్ని గూఢచారి నివేదికలు ఆయన సోవియట్ అధికారులను సంప్రదించారని సూచిస్తాయి. కానీ దీనికి స్పష్టమైన ఆధారాలు లేవు. గుమ్నామీ బాబా సిద్ధాంతం. ఉత్తరప్రదేశ్లో గుమ్నామీ బాబాగా పేరు పొందిన ఓ సన్యాసి 1985 వరకు రహస్యంగా జీవించాడు. కొంతమంది అనుచరుల ప్రకారం ఆయన చేతిరాత బోస్లా ఉంది. INA రహస్యాలపై లోతైన జ్ఞానం ఉంది. బోస్కు సంబంధించిన వస్తువులు ఆయన వద్ద ఉన్నాయి, కానీ DNA పరీక్షలు స్పష్టమైన నిర్ధారణ ఇవ్వలేకపోయాయి. ఇది యాదృచ్ఛికమా లేక నిజమా? ప్రభుత్వ దర్యాప్తులు. భారత ప్రభుత్వం పలు కమిషన్లు ఏర్పాటు చేసింది. 1. షా నవాజ్ కమిటీ 1956 విమాన ప్రమాదంలో మరణించారని తేల్చింది. 2. ఖోస్లా కమిషన్ 1970 అదే నిర్ణయాన్ని మద్దతిచ్చింది. 3. ముఖర్జీ కమిషన్ 2005 విమాన ప్రమాద సిద్ధాంతాన్ని తిరస్కరించింది. అయితే ప్రభుత్వం ముఖర్జీ కమిషన్ నివేదికను అంగీకరించలేదు. ఇప్పటికీ స్పష్టమైన ముగింపు లేదు. ఈ రహస్యం ఎందుకు ముఖ్యము? ఇది కేవలం మరణం గురించి కాదు. ఇది జాతీయ గౌరవం, చరిత్ర, సత్యం, పారదర్శకత. నేతాజీ ఒక నాయకుడు మాత్రమే కాదు, ఆయన అజేయ సంకల్పానికి ప్రతీక. ముగింపు. శక్తివంతమైన ముగింపు. సుభాష్ చంద్రబోస్ నిజంగా విమాన ప్రమాదంలో మరణించారా? లేక చరిత్రలోని నీడల్లోకి అదృశ్యమయ్యారా? సత్యం ఇంకా వెలుగులోకి రాలేదు. సమాధి లేని నాయకుడు, చివరి అధ్యాయం లేని వీరుడు. ఇంకా ముగియని కథ. చరిత్ర అనేక యుద్ధాలను గుర్తుంచుకుంటుంది, కానీ కొన్నిసార్లు గొప్ప రహస్యం ఎలా జీవించారు అన్నది కాదు, ఎలా అదృశ్యమయ్యారు అన్నదే. ఇది ది హిస్టరీ వాల్ట్ విత్ ఋషికేష్.